పక్షుల కిలకిలా రావాలు, చెట్ల మధ్య గాలి మృదువైన శబ్దం, నిశ్శబ్దంగా మేల్కొంటున్న అడవి. ఈ వాతావరణం మనసుకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతత ఇస్తుంది. ఈ ప్రకృతిని కాపాడడం, అడవులను సంరక్షించడం, అడవి జీవుల అద్భుత క్షణాలను మీ ముందుకు తీసుకురావడం ఇదే మా లక్ష్యం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం మహారాష్ట్రలోని తడోవా అంధేరి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోని టైగర్ సఫారీకి వచ్చాము. ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. అసలైన అడవి అనుభవం మీకోసం ఉంటుంది. ఉదయం వెలుతురు మొదలవుతున్న సమయం. అడవి మెల్లగా మేల్కొంటుంది. ప్రతి చెట్టు, ప్రతి గాలి ఒక కొత్త రోజు ప్రారంభాన్ని తెలియజేస్తున్నాయి. ఈ సమయంలోనే ఎక్కువగా జంతువులు కనిపిస్తాయని నమ్మకం. ఇప్పుడు మన సఫారీ ప్రారంభమైంది. ఇక్కడ మనకి కనిపిస్తున్నది అడవిలో అత్యంత బలమైన జీవుల్లో ఒకటి, ఇండియన్ గౌర్. దాని భారీ శరీరం, ప్రశాంతంగా నడిచే తీరు అడవిలోని అసలు శక్తిని చూపిస్తాయి. గమనించండి, దాని దగ్గర పక్షులు కూడా ఉన్నాయి. ఈ పక్షులు దాని శరీరంపై ఉన్న చిన్న చిన్న పురుగులను తింటాయి. దీంతో పక్షులకు ఆహారం, గౌరికి శుభ్రత. ఇది ప్రకృతిలో సహజమైన సహజీవనం. గౌర్ సాధారణంగా ప్రశాంతంగా ఉంటుంది, కానీ ప్రమాదం అనిపిస్తే చాలా శక్తివంతంగా స్పందిస్తుంది. దాని నడకలోనే ఒక గాంభీర్యత ఉంటుంది. అడవిలో ఇది నిజమైన బలానికి ప్రతీక. అందరూ ఒకే ఆశతో వచ్చారు. ఒక్కసారైనా టైగర్ కనిపిస్తే చాలని. ప్రతి వాహనం ఒకే దిశగా. అడవిలో ఉత్కంఠ పెరుగుతుంది. ఇప్పుడు మనం టైగర్ ప్రాంతంలో ఉన్నాము. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సిందే. ముందుకు వెళ్తుంటే అడవి ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. పక్షుల శబ్దం తగ్గింది. ఏదో ప్రత్యేకమైన క్షణం దగ్గరలో ఉన్నట్లు అనిపిస్తుంది. అదే సమయంలో ఆ అద్భుత క్షణం మన ముందుకు వచ్చింది. అడవికి నిజమైన రాజు, బెంగాల్ టైగర్ మన ముందుకు నడుస్తూ కనిపించాడు. చూసే వాళ్ళకి ఇది జంతువు, అడవికి ఇది రాజు. కొన్ని క్షణాలే అయినా ఆ అనుభవం జీవితాంతం గుర్తుండిపోతుంది. అడవిలో కనిపించే ఈ మహాశక్తివంతమైన జీవి బెంగాల్ టైగర్. టైగర్ సాధారణంగా నైట్ టైంలోనే ఎక్కువగా చురుకుగా ఉంటుంది, కానీ ఉదయం, సాయంత్రం సమయాల్లో కూడా వేట కోసం బయటికి వస్తుంది. టైగర్ కళ్ళు చాలా శక్తివంతమైనవి. తక్కువ వెలుతురులో కూడా స్పష్టంగా చూడగలదు. అందుకే ఇది చీకట్లో కూడా వేటాడగలదు. దాని శరీరం చాలా బలంగా ఉంటుంది. బలమైన కాళ్ళు, పదునైన గోర్లు, దంతాలు వేటలో దానికి సహాయం చేస్తాయి. టైగర్ ఎక్కువగా ఒంటరిగానే జీవిస్తుంది. తన ప్రాంతాన్ని కాపాడుకుంటూ ఉంటుంది. ఒక తల్లి పులి తన పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. సాధారణంగా 2 నుండి 4 పిల్లలు జన్మిస్తాయి. కొన్ని నెలల వరకు వాటిని దాచిపెట్టి పెంచుతుంది. పిల్లలకు వేట నేర్పిస్తూ తనలా బలమైన టైగర్లుగా తయారు చేస్తుంది. ఇదే అడవిలో నిజమైన రాజు జీవితం. తల్లి పులి తన పిల్లలతో కలిసి విశ్రాంతి తీసుకుంటూ, వీళ్ళే రేపటి అడవి రాజులు. ప్రతి చూపులో ప్రేమ, ప్రతి కదలికలో శక్తి. ప్రకృతిలో నిజమైన జీవితం ఇదే.
మళ్ళీ అదే ఉత్కంఠ. అడవిలో ఇంకో అద్భుత క్షణం మన కోసం ఎదురు చూస్తుంది. అదిగో మళ్ళీ చూడండి, టైగర్ ఒక శక్తివంతమైన వేటగాడు. తాను వేటాడిన ఆహారాన్ని ఒక సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్ళి కొన్ని రోజులు అదే వేటను తింటుంది. ఒకసారి వేటాడిన తర్వాత అది ఎక్కువసేపు విశ్రాంతి తీసుకుంటుంది. ఇదే అడవిలో ఒక జీవన విధానం. మీకు తెలుసా, బెంగాల్ టైగర్ ఒకేసారి 20 కిలోల వరకు మాంసం తినగలదు. తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటుంది. ఇది దాని సహజ స్వభావం. ఈ సఫారీ అనుభవం మాటల్లో చెప్పలేనిది. ప్రతి దారి కొత్త కథ, ప్రతి క్షణం కొత్త ఆశ్చర్యం ఇక్కడ కనిపిస్తాయి. టైగర్ పంజా ముద్రలు ఇవి చూస్తే అతను ఇక్కడే తిరుగుతున్నాడనే అనుభూతి వస్తుంది. అదిగో మళ్ళీ రోడ్డు మధ్యలో మరో బెంగాల్ టైగర్ ప్రత్యక్షమైంది. ప్రశాంతంగా పడుకొని కాసేపటికి లేచి తన విన్యాసంతో తన శక్తిని చూపించింది. ఇలా ప్రశాంతంగా కనిపించినా ఇది ఒక పరిపూర్ణ వేటగాడు. సరైన సమయం కోసం నిశ్శబ్దంగా ఎదురుచూస్తూ ఒక్కసారిగా తన శక్తిని చూపిస్తుంది. టైగర్ ఒక అరుదైన సంరక్షించాల్సిన జీవి. ఇది ప్రకృతిలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే దీన్ని రక్షించడం మనందరి బాధ్యత. ప్రతి టైగర్ మన అడవుల సమతుల్యతకు అవసరం. దాన్ని కాపాడటం అంటే ప్రకృతిని కాపాడటం. టైగర్ సంఖ్య పెరగడం అంటే మన అడవులు ఆరోగ్యంగా ఉన్నాయన్న సంకేతం. ముందుకు వెళ్తుంటే గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి జింకలు. ఇవి చాలా సున్నితమైన జంతువులు. ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటాయి. చిన్న శబ్దం వచ్చినా వెంటనే స్పందిస్తాయి. ఎందుకంటే అడవిలో ఇవి వేటకు గురి అయ్యే జంతువులు. గుంపులుగా ఉండటం వాటికి ఒక రక్షణగా పనిచేస్తుంది. ఒకటి ప్రమాదాన్ని గమనిస్తే మొత్తం గుంపు వెంటే అప్రమత్తం అవుతుంది. వాటి కదలికల్లో వేగం, మనసులో భయం, అడవిలో జీవనం ఎంత జాగ్రత్తగా ఉంటుందో చూపిస్తాయి. అక్కడక్కడ కనిపిస్తాయి కోతులు, నెమళ్ళు, అడవి కోళ్ళు, పక్షులు. ప్రతి శబ్దం, ప్రతి కదలిక ప్రకృతి సంగీతంలా అనిపిస్తాయి. ఇలాంటి మరిన్ని ప్రకృతి అనుభవాలు, అడవి సఫారీలు, జంతువుల అద్భుత క్షణాలు చూడాలంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే ఈ వీడియోలు మీకు మార్గదర్శకంగా ఉంటాయి. ఈ అడవి, ఈ నిశ్శబ్దం ప్రతి క్షణం ఒక కథ చెప్తుంది. ఇక్కడ జీవితం చాలా సింపుల్, కానీ ప్రతి అడుగు ఒక పోరాటం, ప్రతిరోజు ఒక కొత్త ప్రయాణం. మనకు ఇది ఒక వీడియో మాత్రమే కావచ్చు, కానీ ఈ జంతువులకు ఇది జీవితం. ఈ నిశ్శబ్దం, ఈ అందం మీతో పాటు చాలా దూరం ప్రయాణించాలి. ఈ అడవి ప్రయాణం మీకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందని భావిస్తున్నాను. ఈ టైగర్ సఫారీ మీకు గుర్తుండిపోయే ప్రయాణంగా మారిందని అనుకుంటున్నాను. ఈ అనుభవం మీ మనసులో ఎప్పటికీ నిలిచిపోవాలి. ఈ అడవి అనుభవం మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ఈ అనుభూతిని తప్పకుండా అనుభవించాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి.
ఇలాంటి మరిన్ని ప్రకృతి అనుభవాలు, అడవి సఫారీలు, జంతువుల అద్భుత క్షణాలు చూడాలంటే మా నాగ్ నేచర్స్ అప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక అందమైన అద్భుతమైన ప్రకృతి ప్రయాణంలో కలుసుకుందాం. ధన్యవాదములు.